కీడు ఘోరమే కదా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ నిజమని నువ్వు నమ్మితే దేనికి భయపడొద్దు అంటున్నాడు ఆయన. ప్రజెంట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్కి అస్సలు భయపడొద్దు. నన్ను నమ్ముతున్నావుగా, తండ్రి అని నా మీద భరోసా ఉంచావుగా, నేను చూసుకుంటా, రిలాక్స్, నువ్వు హ్యాపీగా ఉండు అంటున్నాడు ఆయన. ఇక నీ ముఖం వికారం చేసుకోవద్దు, కుమిలిపోవద్దు, గందరగోళం అవ్వద్దు, గుండెలో భయం రానియొద్దు. నేనున్నా, నీ పక్షంగా నా హస్తం ఉంది అంటున్నాడు ఆయన. నిజంగా నమ్మితే రిలాక్స్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రిలాక్స్, అంతే. నెంబర్ 2, నా పవర్ తెలుసు కదా నీకు. నా శక్తిని నమ్ముతున్నావా? నా బలం ఎంతో తెలుసు కదా నీకు. నిజంగా నా బలం తెలిస్తే ఇంక నీకు టెన్షన్ ఉండదు. నా కోసం ఆయన ఏ కార్యమైనా చేయగలుగుతాడు. దేవుని బలాన్ని గురించి మనకు లేఖనం అంతా సాక్ష్యం ఇచ్చింది. సో మీ నాన్న బలవంతుడు, మీ నాన్న జ్ఞానవంతుడు, మీ నాన్నకు నువ్వంటే పిచ్చి ప్రేమ. దీన్ని బట్టి ఇక నువ్వే ఒక నిర్ణయానికి రా. మీ నాన్న నీ సహవాసాన్ని, నీ సన్నిధిని కోరుతున్నాడు. ఆయన సన్నిధిని నువ్వెంత ఇష్టపడుతున్నావో నీ సన్నిధి సహవాసాన్ని కూడా ఆయన అంతకంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. నువ్వన్న అలసి సొలసి నిద్రపోతావేమో కానీ నిద్రపోతున్న నీ వైపు చూస్తూ నీ తల నిమురుతూ కూర్చుంటాడు ఆయన. ఈ ప్రపంచంలో మనం పుట్టగానే మనల్ని ఎవరు ముద్దు పెట్టుకుంటారండి? అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఎన్ని వందల ముద్దులు పెట్టాడో నీకు ఆయన. భూమి మీద నువ్వు పుట్టగానే ఫస్ట్ ముద్దు నీ మీద పడింది దేవునిదే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన చేతులతో నిర్మించుకున్న రూపానివి నువ్వు. అసలు ఆయన గురించి ఇంకా చెబితే మనకి తెల్లారిన అనుమానం లేదండి. అంతే. ఎన్నోసార్లు విసిగిచ్చాం, ఎన్నోసార్లు ఆయనకు అభ్యంతరంగా నడుచుకున్నాం, ఎన్నోసార్లు ఆయాస పెట్టాం, తెలిసి తెలిసి కొన్నిసార్లు మూర్ఖంగా వ్యవహరించాం. ఆయన అసహించుకోలా, త్రోసేలా, నెట్టేలా. ఏ పొద్దున భయం కమ్మి మోకాళ్ళు నాకు భయంగా ఉంది తండ్రి అంటే వెంటనే ఏదో విధంగా సమాధానం పంపి ధైర్యపరిచాడు. ఎన్నోసార్లు, 100 సార్లు. కృంగిన వేళలో లేవనెత్తాడు. అందరూ వదిలేసి నేనున్నానని భరోసా ఇచ్చాడు. గుండె చెదరిన వేళ ఆయన ఆదరించాడు. నీకు తెలుసు, నీ ప్రాక్టికల్ లైఫ్లో ఆయన ఆయన అలా నిన్ను సమీపించిన అనుభవాలు నీకు తెలుసు. కొన్నిసార్లు మన వెర్రిమొర్రి చేష్టల చేత ఆయన్ని బాధ పెట్టాం, దుఃఖ పెట్టాం. ఆయన అసహ్యపడలా, కోపగించుకోలా, కొట్టలా, తిట్టలా, నెట్టివేలా. ఒక తండ్రి బిడ్డను ఎట్లా సంజాయిస్తాడు అట్లా సంజాయించాడు. ఒక ఎదిగిన బిడ్డను ఎలా గౌరవించి, అమ్మా నీకు అన్నీ తెలుసురా, నువ్వు ఆలోచించు, నాన్న నీకు అన్నీ తెలుసు, నువ్వు చిన్నోడు కాదు, నీకు అన్నీ తెలుసు కదా, ఎట్లా చేస్తాను, కొంచెం ఆలోచించు అన్నట్లుగానే సంజాయించి దాటి వెళ్ళాడు. కానీ కొట్టలా. అర్థం చేసుకో, ఆయన బాధ పెట్టకూడదు అని కంట్రోల్ అవ్వు. ఆయన నన్ను కొడతాడని తప్పులు మానటం కాదు, రైట్ కాదు. తెలియనప్పుడు నేను తేడా పడ్డానంటే అర్థం ఉంది, కానీ తెలిసి నేను ఆయన్ని బాధ పెట్టకూడదు. నేను తేడా పడితే కొడతాడని భయం కాదు, కానీ బాధ పెడతాడు. నేను బాధ పెట్టకూడదు. ఆయన నన్ను బట్టి సంతోషపడాలి, ఆయన నన్ను బట్టి తృప్తి చెందాలి, ఆయన నన్ను బట్టి ఆనందపడాలి. ఆ విధంగా నేను నడుచుకోవాలి. 2 చేతులు ఎత్తి కళ్ళు మూసి, కొన్నిసార్లు నేను నా చర్యల చేత నిన్ను బాధ పెట్టాను, నా అజ్ఞానం చేత నిన్ను క్షోభకు గురి చేశాను తండ్రి. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా నన్ను క్షమించు. అందరం ప్రార్థన చేద్దామా? చేతులు ఎత్తి నిండు మనసుతో. రక్షింపబడిన వాళ్ళు
అడగండి. నాయన రక్షింపబడి కూడా కొన్నిసార్లు నిన్ను అభ్యంతర పెట్టాను, బాధ పెట్టాను. నా తండ్రివి నువ్వు. ఈరోజు కూడా నన్ను ధైర్యపరుస్తున్నావు, నువ్వు ఈ క్షణాన్ని కూడా నన్ను ప్రోత్సహిస్తున్నావు. నా దగ్గర నీకెంతో చనువు ఉంది తల్లి అని నన్ను ఆహ్వానిస్తున్నావు. చనువు ఉంది నా కుమారుడు అని నన్ను పిలుస్తున్నావు దేవా, నీకు స్తోత్రం నాయన అంటూ కళ్ళు మూసి చేతులు పైకెత్తి ప్రభుని మనసారా స్తుతిస్తూ క్షమాపణ వేడుకుందాం. నా చర్యలన్నిట నీకు దుఃఖం కలిగించిన ప్రతి తప్పుని, పాపమును, దోషమును ఒప్పుకుంటున్నాను దేవా. నాయన తెలియక కాదు నాయన, తెలిసి కొన్నిసార్లు మూర్ఖంగా నా ప్రవర్తనతో నిన్ను ఆయాస పెట్టాను ప్రభా. తండ్రి, నా తండ్రి నాయన నిన్ను ఏడిపించాను ప్రభా. మా నాన్న నాయన నిన్ను క్షోభ గురి చేశాను. తెలిసి నా బుద్ధిహీనమైన ప్రవర్తనతో నిన్ను ఇబ్బంది పెట్టానయ్యా, ఇబ్బంది పెట్టాను. నన్ను కోపడలేదయ్యా, నన్ను అసహించుకోలేదయ్యా, త్రోసేయలేదయ్యా, నెట్టివేయలేదయ్యా, పోరాడలేదయ్యా. నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నానని చెప్తున్నావు ప్రభా. నిన్ను బాధ పెట్టకూడదయ్యా, నిన్ను దుఃఖ పెట్టకూడదు తండ్రి. నా తండ్రివి నాయన, రేపు యుగయుగాలు ఉండబోతుంది నీ దగ్గరే తండ్రి. నేను నీతోనే ఉంటాను తండ్రి. నాయన నన్ను క్షమించు, ఇంకా బాధ పెట్టనయ్యా, బాధ పెట్టను. నా శరీర కార్యాల వల్ల నువ్వు బాధపడుతున్నావు. కొన్ని నీ మాటలకు అవిధేయత చూపాను. కొన్ని విషయాల్లో తెలిసి పొరపాటు పడ్డాను ప్రభు. నా మూర్ఖ చేష్టలను మన్నించు, నన్ను అసహించుకోకయ్యా. మా అయ్యవు కదా నువ్వు, మా నాన్నవు కదా, మా తండ్రివి కదా. నేను బాధ పెట్టనులేయా, నేను సరి చేసుకుంటా దేవా, సరి చేసుకుంటా, చక్కదిద్దుకుంటా తండ్రి. నూతన పరచబడతాను తండ్రి. నువ్వే కావాలి తండ్రి, నాకు నువ్వే కావాలి. నీతోనే జీవితం కావాలి తండ్రి. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూశాను, అంత మాయే కదా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంత మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ఉంచుమా. నీ నదిలో అనుదినము నన్ను ఉంచుమా. నీ సన్నిధే పెన్నిది దేవా. ప్రేమగల తండ్రి, నీ పాద సన్నిధిని ఎంతమంది కన్నీళ్లతో నీ వైపు మళ్ళుకున్నారో, తమ తప్పులను గుర్తు చేసుకొని పశ్చాత్తాపతులై క్షమాపణ కోరుకుంటున్నారో, వారిని, నన్ను, మా అందరినీ నీ కృపతో క్షమించండి నాయన. నీకు మాకున్న అనుబంధాన్ని మళ్ళొక్కసారి వివరించి, అజ్ఞానంలో, అంధకారంలో ఉండకండి. ఈ పాయింట్లో వెలిగించబడండి అని ఒక ముఖ్య సందేశాన్ని మాకు ఇచ్చాం. ప్రతి అంశాన్ని గురించి స్పష్టత కలిగి ఉండండి, అన్నిటిని అడిగడిగి తెలుసుకోండి అని. అన్ని జనుల వల్ల అజ్ఞానాంధకారంలో ఉండకుండా జ్ఞానవంతులై నడుచుకోండి ఈరోజు మాకు బోధించావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. చాలా విషయాల్లో మేము నీ కృప పొందుకొని వెలిగించబడ్డాం. ఈరోజు ఈ విషయంలో కూడా మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని వెలిగించినందుకు నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిజీ అయిపోయాం, నీకు టైం ఇవ్వలేనంత బిజీ అయిపోయాం, నీ సన్నిధిని గడపలేనంత బిజీ అయిపోయాం. మా కోసం నువ్వు ఎదురు చూసినా నీకు అందుబాటులోకి రాలేనంత బిజీ అయిపోయాం. ఏమీ లేనప్పుడు నీ పాదాల దగ్గరే కాచుకున్నాం. ఈరోజు నువ్వు అన్నీ ఇచ్చిన తర్వాత నిన్ను పక్కన పెట్టి వ్యర్థత కొరకు పరిగెత్తుతున్నాం. సాధించిందేమో తెలియదు కానీ వేదనలు ఎక్కువైపోయినాయి ప్రభు. క్షమించు, నీ సన్నిధే చాలు ప్రభు, నీ సహవాసమే కావాలి ప్రభు. అశ్రద్ధ చేశాం తండ్రి, క్షమించు.
నీ ప్రేమను పొందుకున్నట్టే కానీ మా ప్రేమను నీకు చూపునట్లు, మేము నీ తట్టు ఆకర్షింపబడినట్లు మమ్మల్ని అనుగ్రహించు ప్రభు. ఈ రాత్రి దీనిలైన నీ బిడ్డలు చేసేటువంటి దీన విజ్ఞాపన గైకొన్న జవాబు దయచే. ఎవరెవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, దుఃఖంలో, కన్నీళ్లలో, కలతలో ఉన్నారో అందరి హృదయాలు ఎరిగిన దేవా, అందరి జీవితాలు ఎరిగిన దేవా, లోకమంతా హాయిగా విశ్రమిస్తున్న వేళ, నిద్రపోతున్న వేళ నీ బిడ్డలు నీ సన్నిధిని దీనంగా చేస్తున్న విజ్ఞాపన ఆలకించు. గుండె చెదిరిన స్థితిలో ఉన్న నీ బిడ్డల్ని ధైర్యపరచవా? కలతలతో కృంగిపోయిన నీ బిడ్డల్ని లేవనెత్తవా? ఈ రాత్రి నీవు వారిని దర్శించిన రాత్రి కావాలి, మమ్మల్ని దర్శించిన రాత్రి కావాలి ప్రభు. ఈ రాత్రి ఒక బలీయమైన